పట్ల, సంఘం పట్ల, సహవాసం పట్ల తండ్రి, ప్రతి ఒక్క ఆత్మ పట్ల మీరు చేస్తున్న మేలులకై ఏమి చెల్లించలేక తండ్రి, మీరు అనుగ్రహించిన తండ్రి దేవా మరి ఆ రక్షణ పాత్రను ఎత్తుకొని ఈ నా కొద్ది స్థుతి ఆరాధన పాదాలకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. మనం లేచి ఎవరైతే ఆరాధించలేకపోయినారో దేవుని స్తుతించినట్లు పాట సంఖ్య 214, పాట సంఖ్య 214. మొదటి వచనము ఆఖరి వచనం పాడుకొని దేవుణ్ణి ఎవరైతే ఆరాధించలేకపోయినారో వారు దేవుని ఆరాధించినట్లు పాట పాడుకున్నారు. అందరూ లేచి నిలబడాలా? దుఃఖము పొందితి పాపము చేరెను, దుఃఖము పొందితి నా ఆఖరు వచ్చింది. మహారక్షణని మన శాంతిని నుండి నన్ను లేవానెత్తి తుఫా నుండి నన్ను లేవానెత్తి చేసి
thankful to God for giving us a blessed time. I could hear your worship very nicely. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అందరూ ఆరాధన చేయుటకు దేవుడు మనందరికి చేసిన సాయాన్ని బట్టి అందరి ఆరాధనలు వింటూ వచ్చినాం. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. One more thing is, from February end, actually I was not well. I was admitted in Apollo Hospital and then also in some procedure in AIG Hospital. I think Brother Rajaratnam, he comes to my home. He sees me, I was not well, but now God has brought into your midst for the first time to deliver this word. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన చిన్న మాట ఏంటిది అంటే, గత ఫిబ్రవరి మాసం నుండి నేను చాలా అస్వస్థగా ఉండింటిని. ఏఐజీ హాస్పిటల్లో దేవుడు అనేక చికిత్సల గుండా దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి దేవుడు ఇప్పుడైతే నన్ను సజీవునిగా క్షేమంగా ఉంచిన విధానికై దేవునికి స్తోత్రములు. సహోదరుడు రాజరత్నం గారు కూడా బాగా తెలిసిన వాడే. He saw me when I was weak because he used to come to my home to do repairs. కాబట్టి కొన్ని చిన్న పనుల నిమిత్తమై నా ఇంటికి వచ్చేవాడు, అనేక పనులు చేస్తూ నన్ను చూస్తూ వచ్చేవాడు, నా పరిస్థితిని మొత్తం గమనించేవాడు. So one more thing is, now Brother Antipas, late Brother Antipas, he is my cousin, my Chinnamma's son, cousins, they are cousins. So he passed away and now he is my brother Jebus. I don't know how many of you have seen him. He is very close to him also. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే, దైవజనుడు యాంటిపాస్ అన్న నాకు బాగా తెలిసిన వ్యక్తి. అందు మాత్రమే కాకుండా కుటుంబస్తుడు. ఎట్లా అంటే చిన్న మా కొడుకుగా ఉంటున్నాడు. అయితే ఒక కుటుంబంగా పిలువబడుతున్నాం. అయితే చాలా దినంలో మేము మంచి సావాసం కలిగి ఉంటాము. అంకుల్ వాళ్ళ అన్న, మా పెదనాయన జేబస్ అంకుల్ అని మన మధ్యలో చాలా పరిచయం చేసినాడు. చాలా భారంతో కూడి పరిచయం చేసి మందిర విషయంలో అన్నిటి విషయంలో ఎంతో సహాయపడుతూ వచ్చినాడు. ఇది అప్పుడు 2006-07 ఆ టైంలో ఉన్న వాళ్ళకు బాగా తెలుసు. So I remember I seen a pamphlet in my brother's house. Brother G.T. Benjamin came, I think, for inauguration. My brother also, he arranged all these things. He is very close to Antipas. దైవజనునికి బాగా పరిచయము, జేబస్ పెద్దన్నతో మాకు బాగా పరిచయం ఉండింది. కాబట్టి ఈ మందిరం ప్రతిష్ట కోసము, దీనికోసము G.T. బెంజమిన్ అంకుల్ ఇక్కడ రావడము, ఇవన్నీ కార్యాలలో చాలా ఆసక్తిగా పనిచేస్తూ ఆ దైవజనుడు ఎంతగానో మన మధ్యలో ఈ పులిపీఠం కూడా ఇనాగరేట్ చేసింది ఆ జేబస్ మా పెద్దనాయననే. ఈ పులిపీఠాన్ని ఇనాగరేట్ చేసి దీన్ని కట్టించింది కూడా. కాబట్టి ఈ రీతిగా మందిర విషయంలో అనేక రీతిలుగా కాబట్టి చాలా సహాయం చేస్తూ చాలా సన్నిహితునిగా ఉండేవాళ్ళం. Their father and Chinnamma also, they are also very, we are related from long time, from Hebron, Elim time, I don't know. కాబట్టి మా అబ్బా దగ్గర నుంచి మా నాయనమ్మ చిన్నమ్మ అవుతుంది. కాబట్టి ఇట్లా చాలా ఏలిం దగ్గర నుంచి మంచి సహవాసము, సత్సంబంధము కలిగిన వారము. So the Lord has called thy servant into his glory. దేవుడు తన దాసుని తన మహిమలోకి పిలుచుకున్నాడు. Now his children are there, Shalem and the other one, what's name I forgot. Silas. So this family you have to uphold, because many of you may be seniors. You have to strengthen them, be with them, pray for them, because God will continue this work. కాబట్టి ఈ పరిచర్యను కొనసాగించడానికి ఆ దాసుని యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడో అందరికీ తెలుసు. కాబట్టి ప్రార్థనా సహవాసంతో, ప్రార్థనా సహాయంతో అనేకులమైన సంఘముగా ఎంతో బలపరచవలసిందిగా ఉంటుంది. You have to support them, uphold them in prayer and do the work of the Lord for his glory. కాబట్టి ఆ పరిచర్యలో అందరూ సహకరించి ప్రార్థనలో అనేకులు కనిపెట్టుకొని ఈ పరిచర్యను ముందుకు కొనసాగించేటట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. Pray also for Hebron, because we thought 3 months ago in September 1st, I don't know, they made a resolution to work together without all those court cases, without all. కాబట్టి హెబ్రోన్ కోసం కూడా ప్రార్థన చేయాలా. ఎందుకంటే మన తల్లి సంఘముగా ఉంటుంది. అనేక పరిచర్యలు, అనేక అసమాధానమైన స్థితిని దేవుడు తీసివేసి ఇప్పుడు కొంత దేవుడు వాటన్నిటిని చక్కబరుస్తున్న విషయము మనందరూ తెలిసినదే. కాబట్టి హెబ్రోన్ కోసం కూడా భారంగా ప్రార్థన చేయాలి. I request all of you to pray because see I don't need to tell you, that situation. Some of you may be knowing what is happening, because the Satan, when God's work is doing, Satan is not he is not silent. He wants to again come and disturb the work of God. So the person who is Satan, that person who is responsible for that, we know that God should protect his church. Church is purchased by his blood. It is his own church. I will build my church. Gates of hell can never stand against it. So we have to pray for the church, the bride of Christ.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘము నాది కాబట్టి సంఘాన్ని నిర్మించింది దేవుడు, తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. కాబట్టి ఈ సంఘం ఆయనది, ప్రజలైన వారు. కాబట్టి దానికి విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ల, సంఘానికి విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము, ఏ శత్రువు వర్ధిల్లడు. కాబట్టి సాతాను ఎంతో దైవికమైన కార్యం జరుగుతూ ఉంది. అంత దైవికమైన కార్యాన్ని పాడు చేయటకు సాతాను ఎంతగానో అనేకులను వాడుకుంటూ వస్తున్నాడు. సంఘాన్ని పాడు చేయాలని వివిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు తన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. So, if the main hub is in Hebron, suppose there is a problem there, it will go to the last village in maybe it may go up to all over India. It will go out all over the world because our assemblies are there all over the world. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే హెబ్రోన్కు అనేక శాఖలు ఉంటున్నాయి. హెబ్రోన్ ద్వారా జరపబడుతున్న పరిచర్య, హెబ్రోన్ క్రమంలో ఉన్న పరిచర్య, ప్రతీదిని ఒకవేళ అక్కడ పాడైందంటే అక్కడి నుంచి చివరి వరకు ఈ పరిచర్య అంతా కలవరంతో పాడైపోయిన రీతిగా ఉంటుంది. That poison will go to the last village, in the last maybe into the world. It will go to America, Australia, New Zealand. Even there also this problem will go there. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచర్య కాబట్టి దేవుని దాసం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాపించబడింది. ఈ పరిచర్యలో ఇక్కడ కలత రేగితే ఇటువంటి విషయము లేకుంటే ఆ విషయము, ఆ పురుగు లేకుంటే ఆ చీడతనం అనేది ఆఖరి ప్రపంచంలో ఆఖరి ఊరు ఎక్కడుందో, ఆఖరి సంఘం ఎక్కడుందో అక్కడి వరకు ఈ విష ప్రభావం అనేది వ్యాపించే రీతిగా ఉంటుంది. I have been to, my sister is staying in America, Philadelphia. There also Hebron Assembly, Bethany Prayer House is there. Last year I was in Canada. I had been to Toronto and also in Vancouver. Both the places, the assemblies are there. కాబట్టి అంకుల్ వాళ్ళ సహోదరి అమెరికా ప్రాంతంలో ఉంటుంది. అంకుల్ గారు కెనడా ప్రాంతాలన్నింటిలో తిరుగుతూ వస్తున్నాడు. అక్కడ కూడా చాలా సంఘాలు ఉంటున్నాయి. అక్కడ కూడా అంకుల్ గారు వాడబడతా ఉన్నారు. So in Toronto for 2 months I was there. I think some of you may be knowing Lenin Tandur Stephen, one God servant died. Tandur Stephen, God servant, and his son is there. So after I came here, again that assembly also split again. Already they are split from the main assembly. కాబట్టి ఇక్కడ టొరంటో అనే ప్రాంతం, అమెరికా ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం నేను వెళ్తూ వచ్చినాను. అయితే అది విభజింపబడిన తర్వాత ఆ విభజింపబడిన సంఘాన్ని కూడా నేను పోయి అక్కడ పరిచయం చేసి వచ్చిన. అక్కడ పరిచయం చేసి వచ్చినాక ఇంకొకరు పోయినారు. ఇంకొకరు పోయి దాన్ని కూడా ఇంకో దానిగా చేసినారు. Already that assembly where I preached, it was separate from the main assembly, Antioch assembly. కాబట్టి యాంటియోక్ అనే అసెంబ్లీలో నేను బోధిస్తూ వచ్చినప్పుడు అది ఒకటిగా ఉండింది. నేను వచ్చిన తర్వాత అది 2 అయ్యింది. ఇప్పుడు 2 పోయి 3 అయింది. So this, what I am trying to say, what is happens in Hebron will affect everywhere. కాబట్టి హెబ్రోన్లో జరుగుతున్న విషయము ఇక్కడ అంత ప్రపంచవ్యాప్తంగా పాకుతుంది అన్న సంగతిని ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. So pray for me also personally. I need your prayer because today only, of course I took one prayer meeting in my church after my regaining of health. Today is the first day I am preaching. So I also thought I will not be living. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటిదంటే మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. గత ఫిబ్రవరి నుంచి బాగలేని పరిస్థితిని దేవుడు నా బాగు చేసినాడు. ఒక చిన్న వాక్య పరిచర్య ఒకటి చేసినాను. ఇది నా మొట్టమొదటి పరిచర్య. సో ఈ రోజు మాత్రమే నేను మళ్ళీ తిరిగి వాక్య పరిచర్యలో పాల్పొందగలిగాను. So we have seen in the worship that God will revive that word. కాబట్టి ఇక్కడ మనం ఆరాధనలో చూసినాం కదా, దేవుడు ఉజ్జీవింపజేస్తాడంట. So the person, I thought I will die. I thought my son is in Holland. I thought my son, I was thinking so much of my son. He came for 1 month. Again he came after 4 months. So I was thinking about him because son, we miss that when we are sick. So, but God has been gracious to me. I thought I will not do ministry again, but today I am in front of you. కాబట్టి ఇక్కడ నేను అనుకున్న నా పడకల్లో నేను ఏమనుకున్నానంటే ఇంక నా పని అయిపోయింది, ఇంక నేను మరణం పాలైపోతానేమో, కాబట్టి తిరిగి నా కుటుంబాన్ని నేను కలుసుకోనేమో, కాబట్టి అనేక రీతిలుగా నేను కుటుంబాన్ని కోల్పోతానేమో, పరిచర్యను కోల్పోతానేమో, ఈ పరిచర్య సహవాసం ఇంతటితో ఆగిపోతుందేమో అన్నాయి ఎంతగానో నిన్ను దిగులు చెంది ఉంటిని. Yes, so I am working, I am attending one Zion prayer house in Himayat Nagar, where a small group is there. I am attending there. కాబట్టి హిమాయత్ నగర్లో జైన్ ప్రేయర్ హౌస్ అనే చిన్న ప్రార్థనా గుంపు అంటే చిన్న సంఘం ఉంది. ఆ సంఘంలో నేను పాల్పొమ్ములు కలిగి ఉంటున్నాను. But because of Hebron situation nowadays, weekdays I am in Hebron daily most of the time. కాబట్టి మామూలుగా నేను వార దినాల్లో అయితే ఎక్కువ హెబ్రోన్లోనే ఉంటాను. అయితే ఇంకా పరిస్థితులను బట్టి నేను అక్కడ చేరి అక్కడ కూడుకోవాల్సి వస్తుంది. See, last Wednesday I prayed with burden. Yesterday also I prayed with burden for Hebron so much. God gave me that burden to pray for Hebron.
But what happened yesterday, I was sitting in the chair, because in Hebron, if you want to pray, you have to come to the front and take the mic if you want to pray. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే గత వార దినాలలో నుంచి గత 2-3 దినాల నుంచి ఎంతగానో ప్రార్థన భారం, హెబ్రోన్ గురించి ప్రార్థన భారం కలిగి ఉంటుంది. అయితే ఒకవేళ నేను ప్రార్థన చేయాలనుకుంటే, వార కూడికల్లో ప్రార్థన చేయాలనుకుంటే ఆ మైక్ తీసుకొని ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చి మైక్ తీసుకొని ప్రార్థన చేసే రీతిగా ఉంటుంది. So I was sitting in the back with the chairs like that. Then for prayer I came to the front and my bag was there. I thought one brother, Prem is my friend, is there. I thought he took my bag and he took my bag, I thought, but somehow that bag was lost yesterday. గమనించాల్సిన ఇంకో విషయం ఏంటిదంటే, నేను ప్రార్థించేదానికి ముందుకొచ్చి నేను ప్రార్థన చేసి వెనక్కి వచ్చినాను. నా బ్యాగ్ అక్కడ చైర్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చినాను. నాతోటి సహోదరుడు ఉన్నాడు, సహోదరుడు చూసుకున్నాడులే, సహోదరుడు తీసుకొని నింటాడులే అని నేను అనుకొని ఆ ధ్యానస్థల్లో నేను మామూలుగా ఉండిపోయినాను. కానీ నా బ్యాగు దొంగిలించబడింది. So of course not some papers are there, some card, some vehicle, whatever. I mean last it's okay, but still pray. If I get my bag, I'll get my notes also is there. I have taken all my, whenever I go, I don't know how many of you are having notes. I think last time I told the people you have to have the notes. కాబట్టి ఇక్కడ నేను పోగొట్టుకున్నది ఏంటిదంటే, ఏదో డబ్బులు ధనాగారం ఏం పోగొట్టుకోలేదు, కానీ నా అమూల్యమైన వాక్యము గురించిన ఇంపార్టెంట్ పాయింట్లు ఏవైతే నేను వాక్యం భద్రపరుచుకున్నానో ఆ ప్రార్థన పాయింట్లన్నీ, లేకుంటే ఆ వాక్యం అంతా నేను పోగొట్టుకున్నాను. ప్రార్థన చేయండి, ఒకవేళ బ్యాగ్ దొరికితే నా వాక్యము, నాకున్న వాగ్దానాలు అవన్నీ దేవుడు తిరిగి ఇచ్చినట్లు. ఎందుకంటే మనం ఇన్న వాక్యము నోట్స్లో రాసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పినాను. Many youth are here. I think all of you, how many of you are having notes? You show me your hand. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. యవనస్తులలో ఎంతమంది మీరు విన్న వాక్యాన్ని రాసుకునేవారుగా ఉంటున్నారు? మీరు చేతులు ఎత్తండి. So how many of you are having యవనస్తులు కానీ ఎవరైనా కానీ సరే, విన్న వాక్యము నోట్స్లో రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. So all of you who have not raised your hand, next time you should also raise your hand. కాబట్టి ఎవరైతే చేతులు ఎత్తలేదో, ఎవరైతే రాసుకుంటలేరో తప్పనిసరిగా ఇది మొదలుకొని మీరు విన్న వాక్యము నోట్స్లో రాసుకోవాలా, నోట్స్ను భద్రపరచుకోవాలా. మళ్ళీ ఒకసారి నేను వచ్చినప్పుడు అందరు చేతులు ఎత్తాలా. So you should show me. కాబట్టి అందరూ చేతులు ఎత్తాలా, మీ పుస్తకాలతో సహా చేతులు ఎత్తాలా. See, I am preaching, but I write down, if a person is translating, I write the whole message. 8-10 pages I can write. కాబట్టి ఇప్పుడు నేను వర్తమానం ఇస్తున్నాను, వర్తమానికుడు కాబట్టి ఆ వర్తమానం తర్జుమా చేయాల్సి వస్తుంది. కాబట్టి if anybody is preaching with the translation, I can write the whole message. I can write, not missing even a single word I can say, but most messages there, 8 to 10 pages I can write. కాబట్టి చాలా మటుకు నేను వాక్యాన్ని ఏం చేస్తానంటే, ఆ వచ్చిన వాక్యం వచ్చినట్టే నేను పేపర్లలో రాసుకుంటా. ప్రసంగం అయిపోయే లోపల నాకు కనీసం 10 పేపర్లు అయినా కానీ సరే రాస్తాను నేను. Because translator is there, no, that time is there for writing. కాబట్టి ట్రాన్స్లేటర్ ఉంటాడు కాబట్టి ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్లో నేను ఈ చెప్పబడిన వాక్యం ప్రతి మాటతో సహా రాసుకుంటాను నేను. Of course, if it is only one language, we cannot write everything. కాబట్టి ఒకటే భాష అయితే రాసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ ఇప్పుడు 2 భాషలు కాబట్టి ఇక కొంత గ్యాప్ దొరుకుతుంది, ఈ లోపల మీరు రాసుకోవచ్చు. So please pray that my bag, of course, may be restored. One more thing is, because I prayed with so much burden, see in Hebron there are people of different groups. So somebody may not like my prayer also. I was praying with so much burden. I mean, there are people, other people, they might have even take me just to, maybe that is a possibility, I don't know. ఇప్పుడు హెబ్రోన్లో ఏ పరిస్థితి వచ్చిందంటే, బ్యాగులు కొట్టేసే పరిస్థితి దాకా వచ్చింది. ఒకవేళ నేను చేసే ప్రార్థన ఎవరికి నచ్చలేదో, బహుశా వాళ్ళు ఏమన్నా దొంగిలించి, నా ప్రార్థన నచ్చని వాళ్ళు ఎవరన్నా దొంగిలించాను అంటే, ఇటువంటి రీతిగా హెబ్రోన్ పరిస్థితి మారిపోయింది. Because Hebron, see, if you lose a bag, nobody will take it in Hebron. Because all believers only are coming inside, అంతే కదా. ఇప్పుడు గమనించినట్లయితే గత దినాలు ఎట్లుండిందంటే, ఏదైనా వస్తువు అక్కడ పెడితే అది అక్కడనే ఉండేది. లేకుంటే అక్కడి నుంచి లేదు అని అంటే అది పులిపిటం దగ్గరనో మెయిన్ ఆఫీస్లోనో దొరికేది, కానీ ఇప్పుడు కనీసం కనబడకుండా కూడా అయిపోతుంది. అంటే పరిస్థితులు అంతా మారిపోయినాయి. See, believers only come inside కదా, mostly believers only come, unless some, because of some God, but some other elements also come, that is different thing. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది అంటే, చాలా మటుకు విశ్వాసులే వస్తారు, కాబట్టి దేవుని నమ్మిన వాళ్ళే వస్తారు. కాబట్టి ఎవరు కొట్టేసింటారు? So please pray. కాబట్టి నా బ్యాగ్ దొరికేటట్టు, ఎందుకంటే వాక్యం నాకు చాలా ప్రాముఖ్యమైంది, అది దొరికినట్లు మీరు భారంతో ప్రార్థన చేయండి. So this afternoon we shall turn our attention to the word of God. Hebrews 11th chapter,
we shall read some verses, maybe 1 to 12 we can read alternatively. ఇక్కడ మధ్యాహ్న కాల వాక్యం నిమిత్తమై మన హెచ్చరికల నిమిత్తమై హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ Hebrews 11th 1 to 12 we shall read responsively. మొదటి 12 వచనాలు మార్చి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 12 వచనాలు మార్చి చదువుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టు. Sorry, I am just by mistake, of course that also is there, but the 12th chapter I want to read 1 to 11. దీనికంటే ముందు 12వ అధ్యాయం చూసుకుందాం. ఇది 1 to 11. ఈ 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూడండి. Of course what we are discussing will be of 11th chapter only, but 12th is the main focus. 11వ అధ్యాయం నుంచి కూడా 11వ అధ్యాయం కూడా ఉంది, కాకపోతే మనకు ముఖ్యమైనది 12వ అధ్యాయం. కాబట్టి చూడండి, మార్చి చదువుకుందాం. 1 నుంచి 11 వచనాలు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున ఆంధ్రచౌర్ sit at the right hand of God. Consider the seat at the right hand of God. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తన్ను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. కుమారులు అయిన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనమే మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. For the moment all discipline seems painful rather than pleasant, but later it yields a peaceful fruit of righteousness to those who follow it. అయినను దాని యందు అభ్యాసము కలిగి. So before going to the word, one more thing. Lastly, I request you to pray for Brother Kurian also. Because he is in Hebron, pray for him that he may have a right stand, because he will not vassal here and there. కాబట్టి ఇక్కడ చిన్న ప్రార్థన మనవి ఒకటి ఉంది. కాబట్టి దైవజనులు కురినంకులు గారు ఉన్నారు. కాబట్టి దైవదాసుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన నిలకడగా ఉండినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. He should not go to the associate with the bad persons. కాబట్టి ఏదైనా కానీ సరే సంఘానికి అభ్యంతరకరంగా ఉంటే దాని వైపు నడిపింపబడకుండా తను ఒక నిలకడమైన స్థిరమైన తీర్మానం తీసుకున్నట్లు అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 4th verse is saying, in your struggle against sin, you are not resisted to the point of shedding your blood. ఎందుకు చెప్తున్నానంటే ఇక 4వ వచనం ఒక మాటను చూడండి. మీరు పాపంతో పోరాడటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. See, what he is saying here is, against sins we should resist it even to the point of shedding blood. కాబట్టి ఇక్కడ పోరాటం అనేది ఎంతవరకు పోరాడాలంటే రక్తము కారునంతగా పోరాడాలి. But here in Hebron, what we are seeing nowadays, people are ready to shed blood to get power,
money and politics. ఇక్కడ for self. ఇక్కడ హెబ్రోన్ విషయంలో కూడా ఏంటిదంటే బాధాకరమైన విషయం ఏంటిదంటే రక్తం కారడానికి పోరాడుతున్నాడు. దేనికోసం పోరాడుతున్నారంటే అధికారం కోసము, తర్వాత ఘనత కోసము, డబ్బు కోసము, వీటి కోసము పోరాడుతున్నారు కానీ ఆత్మీయత కోసం కాదు. The evil one wants to enter again Hebron and again root the money. కాబట్టి ఇక్కడ సాతానుడు, కాబట్టి దుర్మార్గుడు అనేటువంటి లోపలికి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి తిరిగి ఈ అధికారాల కోసం సంఘాన్ని పాడు చేస్తున్నారు కానీ నిజంగా సంఘ సహవాసం కలిగి ఉండడానికి పోరాటం అనేది పోరాడతలేదు. Last 3 months, after all the expenses, 60 lakhs, the balance is there. కాబట్టి అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత గమనించినట్లయితే హెబ్రోన్లో ఇప్పుడు మిగిలినది ఏంటంటే 3 నెలల్లో వాళ్ళు ఖర్చు చేసినది అంతా ఎంత అంటే 60 లక్షల రూపాయలు ఖర్చు చేసినారు. That means how much money last 8 years you calculate how much money is lost. గత 8 సంవత్సరాలలో ఎంత నష్టం జరుగుతుందో సంఘానికి గమనించండి. Crores of Lord's money is spent on కాబట్టి unnecessary things. కోట్ల రూపాయలు కాబట్టి నిష్కారణంగా లేకుంటే అవసరం లేని దానికోసము వాళ్ళు వెచ్చిస్తున్నారు కానీ సంఘక్షేమం కోసం వాళ్ళు ఆలోచించేవారుగా లేరు. There are also God's servants who are physically abusing. Yesterday one I don't know, so-called God servant, he has occupied rooms in Hebron. He attacked one person in the office and even his hand got cut. Yesterday he went to the hospital. I mean, that is the situation. కాబట్టి చాలా దుఃఖకరమైన పరిస్థితులు ఏంటంటే దైవ సేవకులైన వారే ఎట్లుంటారంటే లోకస్తులుగా ప్రవర్తిస్తున్నారు. ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే ఒక సేవకుడు ఉండగానే ఇంకొక సేవకుడు పోయి ఆ రూమ్లన్నీ తీసుకొని ఏం చేస్తారంటే ఒకవేళ ఇయ్యకుంటే ఏం చేస్తారంటే వాళ్ళ మీద బలప్రయోగం చేసి కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు అన్నీ కోసుకొని తెగిపోతున్నాయి. కాబట్టి yesterday one brother got his hand cut yesterday. ఒక నిన్నటి దినం ఒక సహోదరునికి కొట్టబోతే చేయి మొత్తం తెగి రక్తపాతమైంది. Office it happened. ఇది ఎక్కడ జరుగుతూ ఉందంటే హెబ్రోన్ మెయిన్ ఆఫీస్లోనే జరుగుతుంది. So that is the condition we are living. హెబ్రోన్ కోసము బాగా ప్రార్థన చేయండి. We need your prayer so much. ఆఖరి దినాల్లో ఉంటున్నాం. హెబ్రోన్ ద్వారా దేవుడి పరిచర్య ఎంతో జరిగింది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇటువంటి అవమానకరమైన సంగతులు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. See why all these things were distributed in 1 Corinthians 10:4 what it says. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటే మొదటి కొరింథీ, Let us all read. మొదటి కొరింథీ We all require. మనందరికీ ఇది కావాల్సిన వాక్యము, మనకు గమనించవలసిన వాక్యం. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6th verse. 6వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ we'll read some verses. Together we'll write. 11 కొరింథీలకు రాసిన maybe 10, 11 కొరింథీలకు రాసిన 11 to 13 we'll read all together. మొదటి పత్రిక కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు 13 దాకా 13 వరకు అందరం కలిసి చదువుకుందాం. Not only we'll read these verses, ఇది చదవడం మాత్రమే కాదు, should we make a stand that we will follow these verses. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకోవాలా, మనం ఒక నిలకడమైన తీర్మానం చేసుకోవాలి. ఏంటిదంటే ఈ వాక్యాన్ని పట్టుకొని మేము స్థిరంగా ఉంటాము అన్న తీర్మానం ఒకటి తీసుకోవాలి. తీర్మానం పూర్వకంగా చదవాలి. Why do we need to tell the word again and again every Sunday or every meeting? కాబట్టి ప్రతి వార కూడికలలో ప్రతి ఆదివారము ఎందుకు వాక్యాన్ని చెప్పిన వాక్యం కాబట్టి అనేక రీతిలుగా ఎన్నో వాక్యాలు ఎందుకు చెప్పబడతాయి? If we tell once, can we not obey? కాబట్టి ఒకసారి చెప్తే మనకు అర్థం కాదా? We don't obey. కాబట్టి ఎందుకంటే ఒకసారి చెప్తే వినేటోళ్ళం కాదు. That's why we have to preach every time. కాబట్టి ఒకసారి చెప్తే విని అర్థం చేసుకునేటోళ్ళం కాదు. కాబట్టి ప్రతి వారము ప్రతి ఆదివారము ప్రతి వార కూడికల్లో వాక్యం ఏదో ఒక రీతిగా బోధింపబడుతుంది. Hebron, we read the verses in Hebron assemblies. కాబట్టి హెబ్రోన్ సంఘములలో ఎక్కువ వాక్యంని చదువుతాం. And we say we are proud that everywhere. I'll tell you one brother Bud Campus, he came from Canada. He came, is for 79 years, he came recently. He was telling in the meeting, we'll write not verses not only in the church, even in the toilets we are writing the verses. I mean he's trying to say how much we do, but what about following the word? కాబట్టి ఇక్కడ Not writing on the walls. కెనడా నుంచి ఒక సహోదరుడు వచ్చినాడు. సుమారుగా ఆయనకు 78 సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది. ఈ మధ్యలో ఆయన వచ్చి గమనించింది ఏంటంటే మందిరంలో వాక్యాలు మాత్రమే కాదు, మనం బాత్రూమ్లలో అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ సరే బాత్రూమ్లలో కూడా వాక్యాలు ఉంటాయి అన్న సంగతిని ఆయన గమనించి చెప్తా ఉన్నాడు. And that means
we don't leave any place to write. I mean, even bathrooms, we are considering that a person is going there, he will go to the washroom, but he will read the word. That is what we think. But what about following the word? కాబట్టి ఎక్కడో కాడ వాక్యం రాస్తే సరిపోదని అనుకుంటలేం మనం. కాబట్టి ఎబ్రోన్ సహవాసం ఏంటంటే కనీసం బాత్రూమ్ పోయినప్పుడైనా కానీ సరే ఆ వాక్యం చదివి ఏదో దర్శింపబడతాడు, ఏదో మారతాడని అనుకుంటున్నాం. కానీ వాక్యం చదవమటుకు చదువుతున్నాం, కానీ దాన్ని అనుసరించే జీవితం మనలో ఉందా? So these verses, what we are reading, we shall read really with burden, we will follow that verses. కాబట్టి ఈ వచనాలు ఏదైతే మనం చదువుతున్నామో భారంగా చదవాలా, తీర్మానంతో చదివే వారంగా ఉండాలి. చూడండి, Because I am not going to preach on these verses. కాబట్టి ఎందుకంటే ఈ వాక్యము మన భాగం కాదు, కానీ చదవాలా కాబట్టి మనం చదివి మనం అనుసరించాలి కాబట్టి ఇది చదువుతా ఉన్నాం. Will you read this and go home and see in the week, list out what things we should not do? Will you do that thing? కాబట్టి ఇక్కడ మనం చదువుతాం కదా, చదివిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి, ఏవి చేయకూడదో అవి చేయకూడని విషయాలన్నీ రాసుకొని ఇవి నేను చెయ్యను అని మనం తీర్మానం చేసుకుంటామా? Will you follow the word of God? కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తామా? Thessalonians were noble persons. They used to receive the word of God, not that a man is speaking, but God is speaking to them. కాబట్టి తెసలోనికలో ఉన్న సంఘం, అక్కడ ఉన్న సంఘస్థులు ఎట్లా వాళ్ళు వాక్యాన్ని వినేవాళ్ళు అని అంటే ఏదో మనుషులు చెప్తున్నారు కాబట్టి వినాలి కాదు, వాక్యం చెప్తుందా, దేవుడు చెప్తున్నాడు అన్న రీతికి వాళ్ళు వినేటోళ్ళు. They received the word, even though man is speaking, giving the word, they received it that God is speaking to them. కాబట్టి మనుషులు వాక్యం చెప్తున్నప్పటికీ వాళ్ళు మనుషులు చెప్తున్నట్టు వాళ్ళు అనుకోరంట. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడే మాతో మాట్లాడుతున్నాడని అనుకునే రీతిగా వాళ్ళు చేస్తారంట. Now let us read these verses. ఇప్పుడు చూడండి, ఈ వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు నిదానముగా స్పష్టముగా అందరము ఏకముగా కూడి చదువుతాం. కాబట్టి చదవండి. Now these things took place as example for us that may not desire evil as they do not be idols as some of them are. The people say don't eat it. You must not learn the sexual but as some of them and 23 fell in a single day. Must not. Rest to the test as some of them రాయబడినట్లు వారిలో కొందరు did and were destroyed by that. Not these things they were written for our instruction. On whom the end of the therefore let on good things stand. కొందరు విచారించినందున 23,000 మంది మనం శోధింపకయ్యిందరు. వారిలో కొందరు శోధించిన సనుగు కొడుకు వారి కొందరు సంగ్రహించత ఈ సంగతి దృష్టి వారికి సంభవించిన యుగాంతలను విధి కలుగుట కనుక చిన్నవాడి తన కొన్ని జాగ్రత్తగా సాధారణంగా సులువు కలుగు విషయంలో మరి మీకు సంభవం దేవుడు. So here two verses I want to point out. ఇక్కడ 2 వచనాలు మాత్రమే చూపించాలనుకుంటున్నాను. Now these things took place as example for us that we may not desire evil as they did. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినవి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. Of course I don't know how it's written in Telugu, but here it's saying these things are example, means some people are doing bad things. కాబట్టి our forefathers, కొంతమంది మన పితరులైన వారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని చెడ్డ పనులు చేస్తూ వచ్చినారు. so they are example for us. కాబట్టి వాళ్ళు మనకు ఎట్లున్నారంటే దృష్టాంతంగా, అంటే ఉదాహరణ కింద ఉన్నారు. That we might not desire evil as they did, like they did we should not do. కాబట్టి వాళ్ళు ఎట్లా చేసినారో మనం అట్లనే చేయకూడదు. You understood what I am trying to say? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అర్థమవుతుంది కదా. Even in the present situation, if somebody in some church fights, we don't need to do that thing here. కాబట్టి ఇక్కడ పితరులు ఏం చేసినారో మనం అది చేయకూడదు. ఒకవేళ ఒకరు కొట్లాడుతుంటే ఒకరు కాబట్టి one church they may be fighting, ఒక సంఘంలో don't bring it here to fight here also. కాబట్టి ఒకరు సమస్యగా ఉంటే, ఒకరు ఈ సంఘానికి ఇబ్బందికరంగా ఉంటే అటువంటిది మనం చేయకూడదు. Because they did, we also want to do here. కాబట్టి వాళ్ళు చేసినారు కాబట్టి మనం చేస్తాము అని అనుకోకూడదు. What will happen? ఏమవుతుంది? YouTube, you are telling the whole world about our testimony. కాబట్టి మన సాక్ష్యాన్ని మనము సోషల్ మీడియా ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన సాక్ష్యాన్ని మనమే పాడు చేస్తున్నాం. Our fellowship name is being spoiled. కాబట్టి దీన్ని మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాట్సాప్లో దాంట్లో ఫార్వర్డ్ చేసి మన సంఘము మన సహవాసం గురించి మనమే చెడ్డవారంగా మారుతున్నాం.
See, 11th verse also is saying like this. 11వ వచనం ఇదే సంగతి చూస్తున్నాం కదా. Now these things happened to them as an example. కాబట్టి వారికి సంభవించిన ఇవన్నీ కార్యాలు కూడా మనకు దృష్టాంతంగా ఉండడానికే సంభవించినాయి. But they were written down for, it is happened to us, written down for our instruction. Means they did like this, you don't do like this. కాబట్టి వాళ్ళు అట్లా చేసినారు కదా, అట్లా చేయకూడదని దేవుడు మనకు హెచ్చరికగా ఉండడానికి దేవుడు ఈ వాక్యంలో రాసి ఉంచినాడు. If people are fighting or doing wrong things in the house of God, we should not imitate them. We should stick to the word of God, what word of God is saying. కాబట్టి ఒకరు గొడవ పడతా ఉంటే, ఒకరు సమస్య సృష్టిస్తుంటే వాళ్ళని చూసి మనం హేళన చేయవారు గాను, లేకుంటే వాళ్ళని చూసి నవ్వేవారం గాను ఉండకూడదు. కానీ వాళ్ళను మనం గద్ది ఇచ్చేవారం గాను, వాళ్ళని సరి చేసేవారంగా మనం ఉండాలా. So let us look to the Lord in prayer. కాబట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. Loving Father, we thank you for thy word. Thank you for the instructions we could give her. Thank you for brother Antipas, you glorified him to glory. Pray for Shalem and also for the younger one, Silas also, and pray for the church here, the elders and all the people. Together we may able to, has 1 Corinthians 10, 6 to 11 we have seen. We will not imitate our forefathers or our examples from other churches, but we will follow your word in the fear of God. We will receive thy word with fear and receive thy. This afternoon as we meditate on these words, you will speak to us and encourage us. We commit ourselves asking all these things in the precious name of Lord and Savior Jesus Christ. Amen. So the topic for this evening, Hebrews 12 chapter 1 to some verses we have read. ఈ మధ్యాహ్న వాక్య ధ్యానం నిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తాం చూడండి. We have read some verses. కాబట్టి కొన్ని వచనాలు మనం చూసుకున్నాం ఇక్కడ. The topic is, let us run the race that is before us, looking unto Jesus. కాబట్టి ఇక్కడ మనకు శీర్షిక ఏంటిది అంటే, మనము క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదుము. This Hebrews were written by the people of Jews who are being persecuted. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక యూదుల చేత రాయబడింది. కాబట్టి written for Jews. యూదుల కొరకు రాయబడింది. ఎటువంటి యూదుల కొరకు అంటే, దేవుని కొరకు ఎవరైతే హింసింపబడుతున్నారో, ఎవరైతే కొట్టబడతా ఉన్నారో అట్టి విశ్వాసుల కొరకు ఈ హెబ్రీలకు రాసిన పత్రిక రాయబడింది. We know that who is the first martyr in the New Testament? కాబట్టి కొత్త నిబంధనలో ఇక్కడ గమనించినట్టే మొట్టమొదటి హతసాక్షి ఎవరో చెప్పగలుగుతామా? Stephen. So that time the persecution started. So because of persecution, the people spread to different cities. They fled from there, and because of that, the gospel spread to other ways. God can use the bad thing to do the good thing. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హింస అనేది మొదలైంది. కాబట్టి మొట్టమొదట హతసాక్షి స్టెఫెన్ అయినాడు. ఆ దినమును మొదలుకొని హింస అనేది మొదలైంది. హింస వలన అంటే కొన్ని ఇటువంటి బాధాకరమైన విషయాల ద్వారా అనేక యూదులు చెదిరిపోయినారు. కానీ వాళ్ళు చెదిరిపోవడం వలన సంఘం సువార్త అనేది ఇంకా వ్యాప్తి చెందింది. The people who thought of killing them, they thought that they will not spread the gospel, but they were bold. Even Paul was beaten many times, put in the prison, we know, but the gospel spread from Asia, Europe, and so many we see in the earliest revival in the Acts of the Apostle. We know Paul's, how many missionary journeys Paul had done? How many missionary journeys? 3 missionary journeys. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే, మనం చూసినట్లయితే కొట్టేవాళ్ళు కానీ సంఘాన్ని హింసించే వాళ్ళు ఎందుకు సంఘాన్ని హింసిస్తున్నారంటే, ఎందుకు ఈ అనేక రీతిలుగా సంఘాన్ని బాధకు గురి చేస్తున్నారు అని అంటే, దేవుని సువార్త ప్రకటింపబడకూడదు, దేవుని వార్త ఆపివేయబడాలి. వీళ్ళు ఎంత ఆపాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నా కానీ వాళ్ళు అంత బాధలొంది కూడా వాళ్ళు స్థిరులయ్యి ఇంకా దేవుని వాక్యాన్ని సువార్తను వ్యాపిస్తూ అనేక రీతిలుగా అపోస్తలుడైన పౌలు అనేక ఖండాలకు తిరిగి ఎన్నో మిషనరీ ఆయన యాత్రలు చేసి 3 మిషనరీ యాత్రలుగా చేసి ఆయనను దేవుని సువార్తను వ్యాపింపజేసినాడు. There is a saying, I don't know, I am not exactly, the words may not be perfect, but the meaning you will get, the blood of the martyrs is the foundation of the church. కాబట్టి ఇది అంటే అనేక దైవదాసుల ద్వారా ఇది చెప్పబడింది. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ వాస్తవమే. కాబట్టి ఇదే విధంగా ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ అవి మాత్రం వాస్తవం. ఏంటిది అని అంటే, ఎంతమంది అయితే రక్తం చిందించినారో ఆ రక్తమే సంఘానికి పునాదులుగా మారింది.
the blood of the martyrs is the foundation of the church. హతసాక్షులుగా ఎంతమంది అయితే మారినారో ఆ హతసాక్షులందరూ సంఘానికి పునాదులుగా మారినారు. That is the church. కాబట్టి సంఘము అంటే అది. Recently I attended one seminar on preaching. That person told us from America, he said that you should be very careful to preach in the church because church is what? It is the bride of Christ. కాబట్టి ఈ మధ్యలో నేను ఒక మీటింగ్ అటెండ్ అయినాను. అక్కడ దైవజనులు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే, నువ్వు బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే సంఘము ఎవరంటే దేవుని కొరకు సిద్ధపరచబడుచున్న వధువు. So this place is not a place where we can talk anything. కాబట్టి ఈ స్థలము ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చెప్పే స్థలం అయితే ఇది కాదు. I mean you are going to speak to the bride of Christ, so you have to think like that for preachers like me. కాబట్టి ఎందుకు అనంటే ఈ సంఘము దేవుని దగ్గర నిలబడి దేవునికి అనేక విషయాలు పంచుకునే సంఘముగా ఉంది కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. So these people, because of persecution, they may go again back to Judaism, maybe they can go back to their own old religion. ఈ హింస ద్వారా అనేకులు వీళ్ళు హింసించే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ హింసను తట్టుకోలేక తిరిగి యూదా మతంలోకి చేరిపోతారన్న ఉద్దేశంతో హింసించినారు. కానీ వీళ్ళు అంటే ఇక ఇట్లా సువార్త అనేది ప్రకటించకూడదు అన్న రీతిగా వాళ్ళు హింసించినారు. So there was a danger that they might interpret their suffering as God is not pleased with us. That is also can happen. కాబట్టి వాళ్ళు ఏంటంటే మతపరకంగా దేవుడు ఇటువంటి వాటిని ఇష్టపడడు అన్న ఉద్దేశంతో వాళ్ళు హింసించినారు సంఘాన్ని. They might become discouraged and give up. I mean, they might get discouraged and they may stop following Christ because of persecution. వాళ్ళు నిరుత్సాహపడి కృంగిపోయి నిరాశపడి వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తును వెంబడించడం ఆపేస్తారని అనుకున్నారు. So let us run the race that is set before us, looking unto Jesus. కాబట్టి అందుకోసం ఈ వాక్యం రాయబడింది ఏంటంటే మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తు క్రీస్తును చూస్తూ మనం ఈ పరిగెత్తాలనే సంగతిని రాయబడింది. That is the title of this message. కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క శీర్షిక అది. Then the first point is we are surrounded by so great a cloud of witnesses. కాబట్టి ఇంకొక మాట ఏంటిదంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘం వలె ఆవరించినందున అన్న వాక్యం గమనిస్తాం. So here we can imagine that there is one athletic contest, maybe in a theater or the Olympic stadium. We are watching one athletic event is going on. We are all in the stadium. You imagine like that. కాబట్టి మనం ఒక ఊహ కలిగి ఉండాలి. ఏంటిదంటే ఒక క్రీడా ప్రాంగణంలో ఒక ఆట నడుస్తూ ఉంది, మనందరం చూస్తున్న వారముగా మనం ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలా. The witnesses, the cloud of witnesses are who are there. They are heroes of the past who have been mentioned in the chapter. Which chapter? 11th chapter. కాబట్టి ఇక్కడ 11వ అధ్యాయంలో చెప్పబడిన వాళ్ళందరూ ఎవరంటే ఈ పందెంలో పరిగెత్తిన వాళ్ళు ఎవరంటే విజయశాలులు. ఈ 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ ఎవరనంటే ఈ ఒక పందెం పెట్టినారు, ఆ పందెంలో వీళ్ళందరూ పరిగెత్తి గెలిచిన విజయశాలులు. They are not spectators, but they are the ones who are participating in the race. కాబట్టి వాళ్ళు ఏదో ఊరికే చూసి ఏదో ఆనందించేదానికి వాళ్ళు లేరు, కానీ వాళ్ళు ఈ పందెంలో పరిగెత్తినారు, ఈ పందెంలో వాళ్ళు ఉన్నారు, ఈ పాలు పంపులు కలిగిన వారు వీళ్ళందరూ. So we are in a stadium looking at these heroes. All of them are in front of us. కాబట్టి మనం ఎట్లున్నాము అనంటే ఈ హీరోలను లేకుంటే ఈ విజయం పొందిన వారందరినీ చూడడానికి వచ్చిన మనము వీక్షకులుగా ఉంటున్నాం. Suppose we think of cricket, maybe we want to see Sachin Tendulkar or Gavaskar or Virat Kohli. They are the heroes in the cricket field. Like that we have to see the 11th chapter, the heroes of faith are there. ఉదాహరణకు చూసినట్లయితే మనలో చాలామంది అలవాటు లేకుండా క్రికెట్ చూస్తాం, అందరం ఇక్కడ నుంచి చూస్తాం, కానీ దాంట్లో పాలు పొమ్ములు కలిగి ఉన్న అనేక ఈ క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది గెలిచిన వారుగా మనం చూస్తాం. So those heroes, similarly the heroes of faith are there in the chapter 11. అట్లా ఎవరైతే ఆటగాళ్ళు ఆడి వాళ్ళ దాన్ని గెలుస్తున్నారో అదే రీతిగా ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆటను ఆడి గెలిచిన వాళ్ళు. We know what type of following these that great athletes have, like tennis player or any big player in the world. We know number one player in the world.
how much following he is having. You can కాబట్టి imagine. ఇక్కడ గమనించినట్లయితే చూసినట్లయితే ఈ ఆట ఆడేటోళ్ళను కొన్ని లక్షల మంది కోట్ల మంది ఎట్లా చూస్తారో చూసే వాళ్ళలో మళ్ళా ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరంటే ఇంకొకరికి ఇష్టం. They follow them, they imitate them. వాళ్ళు ఆడుతున్నారంటే వీళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా కానీ సరే చూస్తారు, వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఉండాలని కూడా అనుకుంటారు. అంటే వాళ్ళను వెంబడించే వాళ్ళు అంతగా ఉంటారు. You might have seen in the matches, what they do, they have that bunyan with that 10 number, and as if they are that same player, they will try to imagine like that. కాబట్టి వాళ్ళు చూసినట్లయితే క్రికెట్ ఆడేటోళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఒక టీ షర్ట్ వేసుకుంటారు, దాని వెనకాల ఒక అంకె ఉంటుంది. ఆ అంకెను కూడా ఇక్కడ ఇప్పుడున్న యవనస్తులు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా అయ్యే టీ షర్ట్లు కొనుక్కొని వేసుకుంటారు. So here in the 11th chapter we have the heroes of faith. కాబట్టి ఇక్కడ 11వ అధ్యాయంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దీంట్లో ఎవరున్నారంటే ఈ ఆటలో పాలు పంపులు కలిగి విజయం పొందిన విజయశాలు మాత్రమే ఉన్నారు దీంట్లో. Verse 4 we see about Abel. By faith Abel offered to God a more excellent sacrifice than Cain, obtained witness he was a righteous person. కాబట్టి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు ఇంతకంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. He obtained witness that he was a righteous person. తర్వాత ఇక్కడ చూసినట్లయితే దేవుని ద్వారా ఆయన ఈ అర్పణను గూర్చి సాక్ష్యము పొందిన వాడిగా ఉంటున్నాడు. So he was a righteous person. నీతిమంతుడని అనలేదా? కాబట్టి ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. He obtained a witness as he is a righteous person. కాబట్టి ఆయనకి ఏమని సాక్ష్యం వచ్చింది, ఆయన ఇచ్చిన బలిని ద్వారా ఏమని సాక్ష్యం వచ్చిందంటే ఈ నీతిమంతుడు అన్న సాక్ష్యమును ఆయన పొందుకున్నాడు. Yet though he died, he still speaks. కాబట్టి ఆయన మరణించినప్పటికీ కాబట్టి తన మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. Have you heard any place a dead person can speak? కాబట్టి ఎక్కడైనా మీరు విన్నారా ఒక చనిపోయిన వ్యక్తి మాట్లాడుతున్న సంగతిని? But this Abel, we are speaking of him today. కాబట్టి ఈ ఏబేలు యొక్క జీవితం ద్వారా దేవుడు ఇంకా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Even though he was one of the, Abel is the first, like first Adam. So from that time we are speaking of him even today. కాబట్టి ఆదాము తర్వాత మొట్టమొదటి వ్యక్తి ఏబేలే. కాబట్టి ఏబేలు దగ్గర నుంచి ఈ రోజు వరకు దేవుడు మనతో మాట్లాడు. He is dead, but he is still speaking to us today. కాబట్టి ఆయన అప్పుడెప్పుడో చచ్చిపోయినాడు, కానీ ఈ రోజు ఇంకా మాట్లాడుతున్నాడు. We also speak about Brother Buxing many times. All of us speak about Brother Buxing. He died, but we still speak about his, because he does such a work. కాబట్టి దైవదాసుడు బక్సీ అంకుల్ గారి గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఆయన అనుభవం గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన అటువంటి పనులు చేసినాడు కాబట్టి. He is also hero of faith. కాబట్టి ఆయన కూడా in this century. కాబట్టి ఈ యుగంలో ఆయన కూడా అటువంటి విశ్వాసంలో పరిగెత్తి ఆయన కూడా నిజముగా గెలిచిన విజయశాలిగా మనం గమనిస్తున్నాం. The first hero of faith in the Bible is Abel. కాబట్టి ఈ మొట్టమొదటిగా విజయం పొందుకున్న విశ్వాస వీరుడు ఎవరు అనంటే ఈ హెబెలు. Second one, verse 5. కాబట్టి రెండోదిగా చూసినట్లయితే 5వ వచనంలో by faith Enoch walked with God and was taken away and he did not see death. కాబట్టి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. See, he walked with God. Enoch, he is a second hero from the Bible. He walked with God. దేవునితో నడిచిన వాడు, God took him away. కాబట్టి ఇక్కడ హానోకు గురించి చూసినట్లయితే దేవునితో కూడా నడిచిన వాడు, అయితే ఆ నడిపింపులోనే ఆయన అట్లనే కొనిపోబడినాడు. Somebody was telling, I think somebody I heard, like God is talking, both of them they are walking. Suppose they are going for walking garden or somewhere, or they are gone into the forest. Both of them walk like that. So many hours passed, they are talking. Then God said, why you will go back? You come with me, like that. He said. ఒక సంభాషణ మనం గమనించినట్లయితే వీళ్ళిద్దరు హానోకు దేవుడు ఇద్దరు నడుచుకుంటూ పోతా ఉన్నారంట. పోతూ మాట్లాడుకుంటూ పోతున్నారంట. ప్రభువా నేను ఇంటికి పోతానంట. ఏం పోతావులే రా అని చెప్పినాడంట. అటు నుంచి అటే వెళ్ళిపోయినాడు. So that these are the heroes of faith. కాబట్టి వీళ్ళు విశ్వాస వీరులుగా ఉంటున్నారు. He did not even see death. కాబట్టి హానోకు మరణమును కూడా చూడలే. ఇంకా how much he walked with God, he did not see death. కాబట్టి ఎంతగా నడిచింటాడో కాబట్టి ఆయన మరణమును కూడా చూడలే. Abel shed his blood, but his blood is he is speaking today. హేబెలు రక్తమును చిందించినాడు, ఆ రక్తము ఇంకా నేటికి మనతో మాట్లాడుతుంది. You can say it's like the first murder in the Bible,
but that person is speaking to us today. కాబట్టి But మొట్టమొదటి that person is speaking. మొట్టమొదటి హత్య లేకుంటే మొట్టమొదటి మరణము పొందిన వాడు, హత్య చేయబడిన వాడు ఈ హేబేలు. అయినా కానీ ఆయన రక్తము ఇంకా నేటికి మనతో మాట్లాడుతూ ఉంది. Verse 5 is saying about Enoch, now before he was taken, he was commanded as having pleased God. He pleased God, God took him away. కాబట్టి హానోకు కొని పోకబడక ముందు దేవుని చేత ఏం సాక్ష్యం పొందుకునంటే ఆయన దేవునికి ఎట్లున్నాడంట, ఇష్టుడై ఉండెను. కాబట్టి ఆ సాక్ష్యం పొందుకుని దేవునికి ఇష్టుడై ఉండెను అన్న మాటను ఆయన పొందుకున్నాడు. By faith Abel offered a better sacrifice. What Abel did? Better sacrifice. What Hanok did? He walked with God. And what Hanok got the testimony? He was commended as pleasing God. These are the characters. Note these characters. ఇక్కడ గమనించినట్లయితే హెబెలు తన విశ్వాసను బట్టి శ్రేష్టమైన బలిని అర్పించేవాడిగా ఉంటున్నాడు. తర్వాత హానోకు యొక్క జీవితంను చూసినట్లయితే హానోకు దేవునితో నడిచినాడు. ఆయన నడిచిన దానికి ఆయన సాక్ష్యం ఏం పొందుకున్నాడంటే దేవునికి ఇష్టుడై ఉన్నాడు అన్న సాక్ష్యం పొందుకున్నాడు. The next hero is verse 7. By faith Noah, divinely walled, moved with a godly fear, prepared an ark for having his house and family. Whole world condemned and destroyed, but he and his family survived in that flood. కాబట్టి 7వ వచనం చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసను బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. See, today we are alive because one family is alive that day. One family followed God. ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు మనం బతికి ఉన్నామంటే ఆ రోజు ఒక కుటుంబం బతికి ఉంది కాబట్టి మనం ఈ రోజు బతికి ఉన్నాం. All the families died except one family of Noah. అన్ని కుటుంబాలు చనిపోయినాయి లోకమంతట్లో, కానీ ఒక కుటుంబం మాత్రమే రక్షింపబడింది. God saw that man's imagination, his thought, his everything is very bad. Why I have created this fellow? I would not have created, but there was one person who stood for God, that is Noah. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మానవులందరినీ చూసినప్పుడు ఇట్లాంటి మనుషులు నేను ఎందుకు చేసినాను, ఇటువంటి దుర్మార్గులు అయిపోయినారే అని బాధపడుతున్న సమయంలో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే కనపడినాడు. ఆయన ఎట్లా కనపడినాడంట, నీతికి వారసుడై ఉన్నాడు, అట్లా కనపడతా ఉన్నాడు. See, God's purpose for man was to have fellowship with God and to live with God and to have that wonderful fellowship, we know. But in the Garden of Eden, Adam and Eve, the first parents, they have failed in God's plan. Their name is not written here, you see. దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా నిర్మింపబడిన మానవాని జీవితంలో దేవుడు మనిషితో సావాసం చేయాలనుకున్నాడు, మనిషితో ఉండాలనుకున్నాడు, ఈ మనిషితో కూడా జీవించాలనుకున్న ఆ ఆదాముని చేసిన ఆ ఆదాము పేరు ఈ పట్టికలో లేదు. చూడండి, see, because there Adam name is there or Eve name is there. ఆదాము అవ్వల పేర్లు ఉన్నాయి ఇక్కడ, starting with Abel. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే హెబేలుతో ప్రారంభిస్తున్నాడు. See, God's plan failed there in creating Adam and Eve. దేవుడు ఆదాము అవ్వను సృజించిన ఆయన ఆలోచన అక్కడ ఏమైపోయిందంటే పాడైపోయిన రీతిగా చూస్తున్నాం. But God did not abandon human being. కానీ అంత పాడైపోయినప్పటికీ దేవుడు మానవ జీవితాన్ని విడిచిపెట్టేయలేదు. God found one person, one family, so that you and I can be saved, or God made a plan through Jesus Christ to bring back the fellowship with God which was lost in the Garden of Eden. అయితే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మానవుని సృజించే విషయంలో ఎంత విఫలమైపోయినాడో, ఎంత ఆయన ఆలోచనలు పాడైపోయినాయో, అయినప్పటికీ ఒక్కడుని పట్టుకొని దేవుడు ఏం చేసినంటే తిరిగి మానవునితో సహవాసము, మానవునితో సత్సంబంధము, మానవునితో తిరిగి తన జీవితాన్ని ఆయన నడకను ప్రారంభించే దేవునిగా మనం చూస్తున్నాం. The plan which God has originally has planned, but God restored that plan. What I am trying to say. అయితే దేవుడు ముఖ్య ఉద్దేశం ఏదైతే మానవుల పట్ల కలిగి ఉన్నాడో అది ఏదైనా తోటలో పాడైపోయింది. అయినప్పటికీ దేవుడు వీళ్ళ ద్వారా, ఈ మిగిలిన వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడంటే తన ఉద్దేశాన్ని తిరిగి సంపాదించుకునే దేవునిగా ఉన్నాడు. Genesis 3rd chapter, we know that God says the Satan's head will be crushed in the cross. The plan of God, again bringing man and God together, even the man failed, was done through the Jesus Christ. మానవుడు చెడిపోయినప్పటికీ, మానవుడు పాడైపోయినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశం ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను తన కాళ్ళ కింద సిలువలో చితగొట్టి తిరిగి మానవునితో ఏ సంబంధాన్ని అయితే పోగొట్టుకున్నాడో ఆ సంబంధాన్ని తిరిగి దేవుడు మళ్ళా తిరిగి నిర్మించడానికి దేవుడు దాన్ని సిలువలో చేసిన కార్యం. The first man failed, but the second man, Lord Jesus Christ, restored the fellowship with God.
మొదటి వ్యక్తి ద్వారా ఇదంతా పాడైపోయింది, దేవుని ప్రణాళిక పాడైపోయింది. కానీ తిరిగి క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఆ ప్రణాళిక తిరిగి సమకూర్చబడతా ఉంది. Noah and his family, because of them, today we are saved, we are born again, we are brought into the fellowship of God. Because of that one family, he is the third hero of faith. కాబట్టి ఇక్కడ మూడో వ్యక్తిగా మనం నోవాహును చూస్తున్నాము. నోవాహు యొక్క జీవితము, ఆయన నడిపింపు, ఆయన యొక్క దేవునితో సహవాసం కూడిన జీవితము, ఆ ఒక్క కుటుంబంతో దేవుడు తిరిగి మనలందరినీ నిర్మించినాడు. నిర్మించడమే కాదు, తిరిగి మనల్ని క్రీస్తులో ఉండేటట్లు క్రీస్తు ప్రభు చూస్తున్నాడు. Verse 8 to 10 we see about Abraham, the faith of Abraham, next hero of faith. 8 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం, అబ్రహాము కదా. అబ్రహాము యొక్క జీవితం చూస్తా వచ్చినాం ఇక్కడ. By faith Abraham obeyed when called to God, not knowing where he was going. అంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఎక్కడికి పోతున్నాడో తెలియదు, కానీ విశ్వాసం ద్వారా ఆయన నడిపింపబడినాడు. Dwelt in the land of promise as in a foreign country, dwelt in tents. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానము నాకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారు గుడారంలో నివసించిరి. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. He waited for the city which has foundation, whose builder and maker and architect is God. అబ్రహాము ఒక పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఏ పట్టణం అనంటే, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో అటువంటి పునాదులు కలిగిన పట్టణం కోసము అబ్రహాము ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడు. He was the hero of faith. కాబట్టి ఆయన కూడా విశ్వాస వీరుడుగా ఉంటున్నాడు. That's why he is called what? Abraham is called the father of believers. విశ్వాసులకు తండ్రి అని పిలువబడతా ఉన్నాడు. Because he was obedient to the call of God. ఎందుకంటే ఆయన దేవుని వాక్యానికి, దేవుని మాటకు ఆయన లోబడుతూ వచ్చినాడు. Apostle Paul says, I was not disobedient to the heavenly vision, he is saying. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఆకాశమందున్న దర్శనమునకు నేను అవిధేయుడును కాను అని అంటున్నాడు. When God called Abraham, he left everything and he followed God. అంటే ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచినాడో అప్పుడు అబ్రహాము సమస్తం విడిచిపెట్టి దేవుని వెంబడించేవాడిగా ఉంటున్నాడు. Jesus Christ says, if anyone does not take his cross and look to me and follow me, he is not worthy of my disciple. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, ఎవడైనాను తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకుంటే వాడు నాకు పాత్రుడు కాడన్న మాటను యేసు ప్రభువు చెప్తూ వస్తున్నాడు. You cannot be a disciple if you are not taking the cross. కాబట్టి నువ్వు శిలువను తీసుకోకుంటే నువ్వు దేవునికి శిష్యునిగా ఉండలేవు. By faith Abraham, verse 17, when God tested him, offered Isaac as a sacrifice, and he was about to sacrifice him, one and only son, which God gave him in the old age. ఇక్కడ ఆయన వృద్ధాప్యమందు అబ్రహాము ఏ రీతిగా ఆయన విశ్వాసం ద్వారా శోధింపబడుతూ వచ్చినాడో ఆ పరీక్షలో ఆయన నిలబడి ఇస్సాకును బలిగా దేవునికి అర్పించేవాడిగా ఉంటున్నాడు. It's like that, as if Isaac was killed and he came back. It's something like that. He came up to that step, but God rescued at that time. He was obedient even to kill his own son. చూసినట్లయితే అబ్రహాము తన ఆలోచన లేకుంటే ఆయన నిజంగా అబ్రహామును చంపేసి తిరిగి సంపాదించుకునేవాడు. ఇస్సాకును చంపేసి తిరిగి పొందే అనుభవంలోకి వచ్చేసినాడు. So that was the faith. He was ready to kill his own son for the sake of God. అంటే ఆ చివరికి ఇస్సాకును చంపే స్థితికి వచ్చేసినాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం ద్వారా ఆయన ఇస్సాకును చంపినాడు, తిరిగి బ్రతికించుకున్నాడు. Heroes of faith, father of faith. విశ్వాస వీరుడు, తర్వాత విశ్వాసులకు తండ్రి. Verse 11, by faith Sarah also received strength to conceive and bore a child when she was past that age. She is not eligible to get children, but she conceived. 11వ వచనంలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని గనుక తన వయస్సు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందెను. Her age decreased, కాబట్టి ఆ వయస్సు సహకరించలేదు. but she judged him faithful who has promised, she judged faithful. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె ఎంచుకుంది కాబట్టి ఆమె ఈ విశ్వాసం గెలుచుకోగలిగింది. Let's read verse 13 all together. 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వీరందరూ These all died in faith, not having received the things promised, but having seen them and greeted them afar, and having acknowledged that they were strangers and exiles on the earth.
all of them, they died in faith. అందరూ విశ్వాసంలోనే చనిపోయినారు. Many of them, what the things God promised, they have not seen it also. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం వాళ్ళు ఇంకా చూడలేదు. But they lived as if they were strange and exiles on earth. వాళ్ళు ఈ భూమి మీద ఎట్లా జీవించినారంటే పరదేశులుగాను యాత్రికులుగాను వాళ్ళు విశ్వాసంలో జీవించినారు. If they are the heroes of faith, we are also supposed to follow them and live like them. Like Abel, how he followed God, how he better sacrifice. Enoch walked with God. Abraham, Noah, how he followed God. Abraham, Sarah. All these are the examples, models before us. I told you we are in a stadium. We are seeing them. Not only we are seeing them, we have to emulate them, follow them. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ విశ్వాసం ద్వారా విజయం పొందుకున్న విశ్వాస వీరులుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యెహెబెలు విషయంలో అయినా కానీ సరే, హానోకు విషయంలో అయినా కానీ సరే, తిరిగి ఇట్లా వీళ్ళు అబ్రహాం విషయంలో అయినా కానీ సరే, వీళ్ళందరూ విశ్వాసం ద్వారా గెలిచినారు కాబట్టి వీళ్ళు మనకు దృష్టాంతంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ లాగానే మనం కూడా ఈ లోకంలో తప్పనిసరిగా జీవించాలా. They died in faith. వాళ్ళు విశ్వాసంలోనే చనిపోయినారు. Even though they didn't get also, even they died in faith. కాబట్టి వాళ్ళు ఆ వాగ్దాన ఫలం పొందుకోకపోయినప్పటికీ వాళ్ళు విశ్వాసంలోనే చనిపోయినారు. But they lived in this earth, not attached to this world, but they lived as strangers and exiles in the earth. వాళ్ళు ఈ లోకంలో జీవించినారు కానీ ఈ లోకమే మాది అన్నట్టు జీవించలేదు. వాళ్ళు ఈ లోకంలో ఇది మాది కాదు అన్నట్టు జీవించినారు. The list goes further, verses 20 to 29. Of course, we will not read those verses, but I'll just tell, we know all those verses. We know all the people. 20 వచనం చూసినట్టయితే ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ మనం చూడంగానే క్లుప్తంగా మనం చూసుకుందాం. We know about Isaac, ఇసాక్ గురించి మనకు తెలుసు, Jacob, యాకోబు గురించి తెలుసు, Joseph, యోసేపు గురించి తెలుసు, మోషే గురించి తెలుసు, how the walls of Jericho fell, ఎరికో కోట గోడలు ఎట్లా కూలిపోయినా మనకు తెలుసు. Rahab, who is a prostitute, she is also the heroine of faith, you can say. ఇక్కడ విశ్వాస వీరురాలుగా రాహాబు యొక్క స్త్రీ వేశ్య అయినప్పటికీ విశ్వాస వీరురాలుగా మనం చూస్తున్నాం. Verse 32, Gideon, Barak, Samson, Jephthah, David and Samson. కాబట్టి సమూయేలు ఇట్లాంటి సాంసోను వీళ్ళందరూ గురించి మనం చూస్తూ వస్తున్నాం ఇక్కడ. Then we see 33 to 40. 32వ వచనం నుంచి 40వ వచనం వరకు చూసినట్లయితే you see how they lived. వాళ్ళు ఎట్లా జీవించినారో మనం చూస్తాం. How they lived, maybe how they lived by faith. వాళ్ళు విశ్వాసంతో ఎట్లా జీవించినారో మనం చూస్తాం. Brother will read in Telugu, you all listen to that. How they lived in faith, you have to listen. ఇక్కడ చూసినట్లయితే 11వ అధ్యాయము 32వ వచనం నుంచి 33 నుంచి 40వ వచనం వరకు ఎవరైనా చదివి సాయం చేయండి. How they lived in faith, you have to read. వాళ్ళు ఎట్లా విశ్వాసం ద్వారా జీవించినారో మనం చూద్దాం. విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, కౌంట్ చేయండి ఏమేం చేశారు. నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహాల నోరును మూసిరి, అగ్నిబలను చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదొరిలి, స్త్రీలు తమ మృతులైన వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారము, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను మించిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అటు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. In this verses, if you see, there are so many things these people have done. ఇక్కడ చూసినట్లయితే చాలా మార్గాలు గుండగా ఈ ప్రజలు పోతూ వస్తున్నారు. If you want to speak on all of them, it will take time.
ఇవన్నిటి గురించి మాట్లాడంటే ఇంకా మనకు చాలా సమయం పడుతుంది. But you go home and list out all the things those people have done. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎట్లా పొందుకున్నారు, వాళ్ళు ఎట్లా చేసినారో ప్రతిదీ రాసుకోండి. Homework, it like college we go, we have homework, assignments like that. This is the assignment, what the heroes of faith, what they have done. స్కూల్కి కాలేజీకి వెళ్ళిన వారికి ఎట్లా హోంవర్క్ ఉంటుందో మనకు కూడా ఇదే హోంవర్క్ కింద తీసుకొని ఇంటికి వెళ్ళి ఇవన్నీ రాసుకోండి. One thing is, no, they have gone through persecution. కానీ ఇదంతటిని సారాంశంగా చూస్తే వీళ్ళందరూ హింస గుండా వెళ్ళినారు. So, for them, the world was not worthy. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్న మాటను చూస్తున్నాం. They wandered in deserts, mountains, dens and caves of the earth. కాబట్టి వాళ్ళు కొండల్లోను గుహల్లోను సొరంగంలోను కదా తిరుగులాడుచూ సంచరించిన వారుగా Some చూస్తున్నాం. of them were with saw, they cut them into two. కాబట్టి కొంతమందిని వాళ్ళు రంపాలతో కోయబడిన వారుగా చూస్తున్నాం. So like that we know, if you know, I don't know how many of you might have heard about 12 disciples of Lord Jesus Christ. All of them were persecuted. If you see the deaths, sometime in the WhatsApp, YouTube, you might have seen all the 12 how they died. Each one is a different kind of death. In India, Thoma died, you know that. I have seen the place in Madras. I have seen the place where it was buried also in ఇక్కడ మనం Madras. చూసినట్లయితే దేవుని శిష్యులు యేసుప్రభు 12 మంది శిష్యులు వాళ్ళ మరణాలను మనం ఇక్కడ బైబిల్లో రాయబడలేదు, కానీ మనం ఇక్కడ చదివినట్లయితే అనేక పుస్తకాలలో చదివినట్లయితే వాళ్ళు ఏ రీతిగా చంపబడినారో వాళ్ళ సంగతులు చూస్తాం. వారిలో ఒక శిష్యుడు తోమా దాసుడు ఈ మనకు మద్రాసు పట్టణానికి వచ్చి ఆయన ఏ రీతిగా పొడవబడినాడో ఏ రీతిగా చంపబడినాడో ఆయన సమాధి ఇంకా మద్రాసులోనే ఉంది. See, Thoma, who doubted about the resurrection of Lord Jesus Christ, came and preached to our country. So today we are blessed because of Thoma. We also received the gospel in our country. ఇక్కడ గమనించినట్లయితే తోమా ప్రభు యొక్క పునరుత్థాన్ని అనుమానించినాడు, యేసు ప్రభు తిరిగి లేచినాడన్న సంగతిని అనుమానించినాడు. అటువంటి వాడు మన భారతదేశానికి వచ్చి దేవుని సువార్తను చెప్పి మన భారతదేశాన్ని మనకు సువార్తను అందించేవాడిగా ఉంటున్నాడు. Madras, there is a place called St. Thomas Mount. I don't know how many have heard of that. In the St. Thomas Mount, he was killed. He was killed by the persecutors. మద్రాస్ ప్రాంతంలో చెన్నై ప్రాంతంలో మౌంట్ థామస్ అనే కొండ ఒకటి ఉంది. ఆ కొండ దగ్గర ఈయన సమాధి ఉంది. మనలో చాలామంది తెలిసి ఉండదు, అయితే ఇప్పటికీ నేటికి అది మద్రాసులోనే ఉంది. And all these, verse 39, though commended through their faith, did not receive what was promised. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. We have come to the end of the December. We are coming to the last month, December. ఈ సంవత్సరం యొక్క ఆఖరి మాసంలోకి మనం So వచ్చాము. 31st we are waiting for church promise, our promise, and also universal promise. ఇంకా ఆఖరి నెలలోకి వచ్చినాం కాబట్టి వాగ్దానాల కోసం మనం ఎదురు చూస్తున్నాము. వ్యక్తిగత వాగ్దానము, సంఘ వాగ్దానము, సార్వత్రిక సంఘ వాగ్దానము, ఇట్లా రకరకాల వాగ్దానాల కోసం ఎదురు చూస్తాం. ఇంకా When you receive these promises, you want them to be fulfilled in your life or not? Tell me. వాగ్దానం తీసుకున్న మనము అనేక సార్లు ఈ వాగ్దానం నెరవేరాలనుకుంటామా లేకుంటే వేరేదేమని అనుకుంటాం? వద్దనుకుంటామా? చెప్పండి. వద్దనుకుంటాం. But these people, heroes of faith, what they are saying about them? వీళ్ళు వాగ్దానం పొందుకున్న వీళ్ళందరూ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. And all these, though commended through their faith, did not receive what was promised. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను వాగ్దాన ఫలమును అనుభవించలేదన్న సంగతిని చూస్తున్నాం ఇక్కడ. So again in verse 13 also the same thing is saying. మరి 13వ వచనంలో కూడా అదే మాట చూస్తున్నాం. They all died in faith, not having received the things promised. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపక పోయినను But having seen them and greeted them far, acknowledge that they were strangers and pilgrims on the earth. దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశమును యాత్రికులున్నై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. భూమి మీద పరదేశులను యాత్రికులు. See what all this is saying. ఇవన్నీ ఏం చెప్తున్నాయో చూడండి. They were given promise. వాళ్ళకు వాగ్దానాలు వచ్చినాయి. They did not get the promise. వాళ్ళకు వాగ్దానాలు ఇవ్వబడినాయి. They are seeing the promise yet to be fulfilled. కాబట్టి వాళ్ళకి ఇంకా వాగ్దాన ఫలమును వాళ్ళు ఇంకా నెరవేరాలనేదే ఎదురు చూస్తున్నారు. ఇంకా We also have a promise. మనకు కూడా వాగ్దానాలు ఉన్నాయి. That one day we will be where? మనం కూడా ఒక దినం ఎక్కడ ఉంటాం? Heaven.
మనం కూడా పరలోకంలో ఉంటాం. Heaven, the streets are golden streets. కాబట్టి పరలోకంలో ఆ వీధులన్నీ బంగారుమయము. We will be able to see our Lord Jesus Christ enthroned high above. We'll go to that place and see him. కాబట్టి ఒక దినము సింహాసనసీనుడైన క్రీస్తు యేసు ప్రభువును మనము నేరుగా చూడవచ్చు. But these promises are not yet fulfilled in our life now. అంటే నీ జీవితంలో, మన జీవితంలో, వీళ్ళ జీవితంలో కూడా ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. But we have to live in this world like strangers and looking forward to the city whose maker and builder is God. కాబట్టి మనం ఈ లోకంలో ఎట్లా జీవించాలంటే, ఈ లోకానికి నాకు సంబంధం లేదు, నా లోకం వేరు, దానికి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, ఆ పునాదులు కలిగిన పట్టణమే నాది అన్నట్టు ఈ లోకంలో జీవించాలా. There is a person named Jim Elliot, an American missionary who went to a country, South America. Country name is called as Ecuador. He went and died there. I mean, those people were cannibals. They landed there. They made friendship with that plane. But one day they landed there. They were killed by that people. ఇక్కడ గమనించినట్టే జిల్ ఎలియట్ అనే ఒక దైవదాసుడు మిషనరీగా ఉంటూ సౌత్ అమెరికా ప్రాంతానికి ఆయన వెళ్ళినాడు. ఆ సౌత్ అమెరికా ప్రాంతంలో ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన కొంతమంది విమానం ద్వారా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసినారంటే అక్కడ they went there by plane. First they made friendship before. What they do is, see, if you are going to a new country, what you have to do, they go there, they give some gifts like that through, I mean, they won't land directly. They give like that, slowly trying to make friendship, then they land. ఓకే, అయితే వాళ్ళు ఏం చేసినారంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారు, ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారు. వెళ్ళక ముందు వాళ్ళు ఏం చేసినారంటే అనేక దినములు వాళ్ళతో సహవాసం చేయడానికి వీళ్ళు విమానం ద్వారా వెళ్ళి వాళ్ళతో కొంత సహవాసాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. Then ultimately when they landed, then they died. They were killed by those people. అయితే వాళ్ళు దిగిన వెంటనే వాళ్ళు ఏమైనారంటే అక్కడున్న ప్రాంతం వాళ్ళు వీళ్ళని చంపేసినారు. Then, I mean, Jim Elliot writes in his diary. జిమ్ ఎలియట్ అనే దేవదాసుడు ఆయన తన డైరీలో రాస్తూ, when he was in the college, I think he wrote his diary. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు ఆయన ఆ దినములలో ఆయన ఒక డైరీ రాసుకున్నాడు. He is no fool. He is no fool. ఆయన నేను బుద్ధి లేని వాడను. కాదు అట్లా కాదు. He is no fool who is trying to get something which cannot be lost and loses which he cannot keep. I will try to say in Telugu. అంటే ఇటువంటి మనుషుడు బుద్ధిహీనుడు కాదు. ఎటువంటి వాడు? ఏదైతే కోల్పోతాడో అది నష్టపోతాడు. అయితే ఏదైతే కోల్పోనిది మట్టుకు ఆయన నష్టం పోడు. అంటే వాడు బుద్ధిహీనుడు కాదు. అర్థమైంది కదా మీరు చెప్పేది? అంటే ఇప్పుడు ఈ భూమిలో మనం ఎంత సంపాదిస్తాము? ఇల్లు సంపాదిస్తాము, భార్యలు సంపాదిస్తాము, కుటుంబాన్ని సంపాదిస్తావు, బంగారం సంపాదిస్తావు, డబ్బు సంపాదిస్తావు, అన్నీ ఏం చేస్తావు? పోలా ఉంటాయా చెప్పండి? అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? పైన వాటి మీదే మనసు పెట్టుడి. అక్కడ బంగారము తుప్పు అక్కడ అంతా ఇది కాదు. మన యొక్క ధనం ఎక్కడ సమకూర్చుకోవాలా? తుప్పు పట్టదు. అయితే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా దినమంతా దీనికోసమే సృష్టిస్తాం. అంటే ఆయన ఏమంటాడంటే, జిమ్ ఎలియట్ డైరీలో రాసుకున్నాడు. అంటే అటువంటి మనుషులు బుద్ధిహీనుడు కాదు. అంటే మనం ఏమనుకుంటాం, వీడేని పోయి చచ్చిపోయాడు. మీకు తెలుసా, ఒక మన అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర ఒక అమెరికా ఆయన పోయినాడు, చచ్చిపోయినాడు. ఈ మధ్యన మనం 1 or 2 years అయింది. సెంటిల్ అనే ఒక ట్రైబల్ ఉంది. వాళ్ళు ఇంతవరకు మనుషులతో వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ పోయి అమెరికా మిషన్ ఎట్లయినా వాళ్ళ దగ్గర పోయాడు, చంపేసినారు. సో ఆయన ఏమంటాడు, జిమ్ ఎలియట్ ఏమంటాడంటే, he is no fool who lost the things which are going to be lost anyway to gain things which cannot be lost forever. అంటే పరలోకం అయితే నష్టం కాదు, ఈ లోకమంతా ఒక దినాన మరి అక్కడ వాడు అంటే ఆయన ఏమంటాడంటే, he is not a fool. అంటే ఎటువంటి ఆయన నేను చెప్పేది ఏంటంటే, వాట్ టైప్ ఆఫ్ ఎయిమ్ దట్ పర్సన్ ఈజ్ హ్యావింగ్, జిమ్ ఎలియట్. దట్స్ వై హీ ఈజ్ రెడీ టు డై ఫర్ ద క్రై. దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పేసాను. సో మళ్ళీ ఎందుకు? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ద పర్సన్స్ ఆర్ లైక్ దట్ హూ హ్యావ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. ఎట్లా అంటే తాము నష్టపోయింది, ఈ నష్టపోవాల్సింది పోయినా కానీ పర్లేదు, కానీ నష్టపోయింది ఒకటి ఉంది, దాన్ని మనం నష్టపోకూడదన్న విశ్వాసంతో వాళ్ళు జీవిస్తారు. జిమ్ ఎలియట్స్ వైఫ్, షీ వెంట్ టు దట్ కంట్రీ అగైన్. షీ డింట్, బికాజ్ హస్బెండ్ డైడ్ అని ఆమె వెనకపోలా.
అక్కడ పోయి ఆమె సువార్త చేసింది, అక్కడ ప్రజలు రక్షించబడ్డారు. యాక్చువల్గా నేను ఒక మనిషి చెప్పాడు నాకు, అక్కడ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే చంపారో వాళ్ళు రక్షణ పొందినారంట. కాబట్టి ఈ జిమ్ ఎలియట్ ఈ దేవదాసుని యొక్క భార్య, ఆ దాసుడు చనిపోయినప్పటికీ ఈమె విశ్వాసం కోల్పోలేదు, తిరిగి వెళ్ళింది, సువార్త ప్రకటించింది. ఎవరైతే వ్యక్తి ఆయనను చంపినాడో ఆయన్నే రక్షింపబడినాడు. సో దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ మెట్ దెమ్. కానీ కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వారు వాళ్ళని కలుసుకున్నారు. So one person who went there, he told me, you might have heard one person called Divanaya, one person is at Guntur. Divanaya Guntur. He went there along with him, one brother Joshua, he went with them. He told me, but Joshua he was in Pune. He told me that we went there and we talked to the person who killed them. Because that time they did like that. కాబట్టి ఇక్కడ గుంటూరు నుంచి కొంతమంది సహోదరులు వెళ్ళినారు. దాంట్లో ఒక దాసుడు జాషువా అనే సహోదరుడు అంకుల్ గారితో చెప్పినట్టు ఏమనంటే, నేను ఆ వ్యక్తితో మాట్లాడినా, ఎవరైతే చంపినారో ఆ వ్యక్తితో మాట్లాడినా అక్కడ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు అన్న సంగతిని చెప్పినాడు. See how much love Elizabeth Elliot, the wife of Jim Elliot, what is the consecration she has? జిమ్ ఎలియట్ గారి భార్య ఎలిజబెత్, ఆ దాసురాలు ఎంత విశ్వాసంతో కూడిన పరిచర్య అక్కడ జరిగించింది, ఆమె ఎంత నమ్మకంగా అక్కడ పరిచర్య జరిగించిందో ఇక్కడ గమనిస్తున్నాం. Her husband died, but she did not give up the missionary work. తన భర్త చనిపోయినప్పటికీ ఆ పోరాటాన్ని మాత్రం ఆమె ఆపలేదు. These are the heroes of faith. కాబట్టి అదే పోరాటమును, ఇట్లాంటి పోరాటాన్ని వీళ్ళందరూ పోరాడి గెలిచినారు. We have read 33 to 40 what the things they have done. 33 నుంచి 40 వచనాల వరకు ఎటువంటి యాతనను వాళ్ళు అనుభవించినారో చూస్తూ వస్తున్నారు. Anybody can tell about how, you know, John the apostle, John Revelation రాసినాడు కదా, John the apostle. Anything can anybody tell about his persecution? ప్రకటన రాసిన యోహాను ఎట్లా ఆయన హింసింపబడినాడు ఎవరైనా చెప్పగలుగుతారా? Anybody try? ఎవరైనా చెప్పగలుగుతారా? పద్మాస్ ద్వీపంలో పెట్టాడు, కరెక్టే, అది కూడా కరెక్టే. యా, ఎనీథింగ్ మోర్? పద్మాస్ ద్వీపంలో ఇంకా ఎట్లయినా బాయ్ అంటే దగ్గరికి వస్తున్నావు కానీ ఇంకా తోళ్ళు కాదు, నూనెలో వేసినాడు, కరిగే వేడి నూనెలో వేస్తే, పద్మాస్ ద్వీపంలో ఉన్నప్పుడు వేడి నూనెలో వేస్తే ఆయనకేం కాలేదు. అయితే అప్పుడు ఆయన తీసుకెళ్ళి అప్పుడు ప్రకటన రాసి మసులుతున్న నూనెలో ఆయనను వేసినప్పటికీ ఆయన శరీరానికి ఆయన ప్రాణానికి ఏం కాలేదు. దీన్ని గమనించి వీళ్ళు ఏం చేసినారంటే, ఇంకా ఈయనతోటి కాదనేసి ఆయన ఏం చేసినారంటే పద్మసు ద్వీపము అనే దాంట్లో ఆయనను వేసేసి, అంటే వీళ్ళు చంపాలన్నా చావట్లేదు కాబట్టి అక్కడ పెట్టారన్నమాట. చంపిన కానీ సస్తలేడు కాబట్టి తీసుకొని అక్కడ పెట్టినారు. అట్లాంటి మనిషి ప్రకటన గురించి రాస్తాడు. అట్లాంటి అనుభవం కలిగిన ఈ దాసుడు ప్రకటన గ్రంథం గురించి తేటగా రాస్తాడు. ప్రకటన అంటే నాకు కూడా అర్థం కాదు, ఎందుకంటే మీకు తెలుసు, మీకు కూడా అర్థం కాదు. ప్రకటన ఎవరైనా ఉన్నారు చెప్పగలరా ప్రకటన గురించి? నేను కూడా చెప్పలేను, అంటే అన్ని మర్మాలు ఉన్నాయి దాంట్లో కదా. ఈ ప్రకటన గురించిన మర్మాలు 7 అవన్నీ అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు చెప్పలేం, పూర్తి చేయలేం దానిలను. మరి అంత మర్మాలు రాయగలిగినాడు. అంటే ఇంత హింస పొందినప్పటికీ అటువంటి మర్మంతో కూడిన భాగమును ప్రకటన గ్రంథంలో మనం ఎట్లున్నామండి? మనం ఎట్లున్నాం? మన దగ్గర మనం ఏం రాయగలమా ఇట్లాంటిది? మనం అట్లాంటి పరీక్షలోకి వెళ్తేనే కదా రాయడానికి, అంతేనా కదా? మరి అటువంటి పరీక్షల్లో కూడా మనం వెళ్ళకుండా ఉంటే ఎట్లా దేవుని కొరకు ఎట్లా సేవ చేయగలం మనం? వారి హీరోస్ ఆఫ్ ఫెయిత్, హౌ వీ కెన్ బి లైక్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఇఫ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దర్ స్టెప్స్. కాబట్టి ఇటువంటి మార్గంలో మనం నడవకుండా మనం కూడా విజయశాలం అని ఎట్లా పిలువబడతాం, ఎప్పుడు పిలువబడతాం? బికాజ్ ద రెవల్యూషన్ ఇట్ సేస్, హీ హూ ఓవర్కమ్స్, ఎవ్రీ టైమ్ హీ హూ ఓవర్కమ్స్ receives the crowns. We know, we were spiritual crowns, we all of us know number of crowns. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే జయించిన వారు మాత్రమే ఆ పరలోకంలో దేవుడిచ్చే ఆ కిరీటాలను పొందుకుంటాం. ఆత్మీయమైన చాలా కిరీటాలు ఉన్నాయి, అవి చాలా రకాలుగా ఉన్నాయి. This afternoon we are going to take part in the Lord's table. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రభు బలలో చేయి వేయబోతున్నాం. Are you an overcomer? కాబట్టి నువ్వు నిజంగా విజయశాలివా, జయించినావా వీటన్ని? We have heard about these heroes of faith. ఈ విశ్వాస వీరులందరినీ మనం వింటూ వస్తున్నాం. But what is the quantity of your individual faith in compared to the heroes of faith? దాంట్లో వాళ్ళ విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని సరిపోల్చుకుంటే మన విశ్వాసం ఎంత ఉంది వాళ్ళకు సమానంగా? So that is heroes of faith is not an ordinary thing. కాబట్టి విశ్వాసులు వీరులము కావాలంటే సామాన్యమైన విషయం కాదు. How much we the people, how much we fear our life?
కాబట్టి మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, how much we fear our life. మన జీవితం గురించి మనము ఎంత బాగా తెలుసుకొని ఉన్నాం. ఎంత భయపడతాము మన జీవితం, మనము జీవితం అంటే మనం కొడతారా, మనం చంపుతారని ఎంత భయపడతాం మనం. మన జీవితంలో మనం ఎంతగా మనం భయం కలిగి ఉంటామో. ఆర్ వి లైక్ దీస్ పీపుల్? కాబట్టి ఇటువంటి వీళ్ళలాగా మనం భయం కలిగి ఉన్నామా? దిస్ ఆఫ్టర్నూన్ యాజ్ యూ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, సీ హౌ మచ్ ఫెయిత్ యూ హ్యావ్. ఇక్కడ చూడండి, మనం ప్రభు బలలో పాలు పంపులు కలిగి ఉండక ముందు ప్రభు నాకు ఎంత విశ్వాసం ఉందనే దాన్ని మనం పరీక్షిస్తాం. యు హావ్ హియరింగ్ అబౌట్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. మనం విశ్వాసంలో వీరుల గురించి మనం వింటున్నాం. వన్ థింగ్ ఐ హావ్ టు రీడ్, ఆల్ ఆఫ్ యు రీడ్ ఇక్కడ 39 and 40. ఇక్కడ మనం అందరం కలిసి 39, 40 వచనాలు ఉన్నాయి చూడండి, అందరం కలిసి చదువుకుందాం. వీరందరూ and all these, though commended through their faith, did not receive what was promised, since God had provided something better for us, that apart from us they should not be made perfect. చూడండి, they were all commended through their faith. కాబట్టి వీళ్ళందరూ విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందినారు. And they did not receive what was, three times this verse is saying, they did not receive what was promised. 3 times it is written. వాళ్ళు ఏ వాగ్దానం పొందుకున్నారో ఆ వాగ్దానము వాళ్ళకు కలిగిన వాగ్దానాన్ని పొందుకోలేదన్న సంగతిని 3 సార్లు మనం గమనిస్తున్నాం. Since God had provided something better for us, that apart from us they should not be made perfect. కాబట్టి దీనికంటే మరి శ్రేష్టమైన దాన్ని ఉంది అని దేవుడు, అందుకనే వీళ్ళు సంపూర్ణులు కాలేదన్న సంగతిని ఇక్కడ రాయబడింది. So God has prepared a heaven for us, best thing for us. దీనికంటే శ్రేష్టమైనది ఏంటిది అంటే పరలోకము. ఆ పరలోకాన్ని దేవుడు వీళ్ళ కొరకు సిద్ధపరిచినాడు. Here one thing I want to note, I don't know how Telugu it is written, in my Bible also is not so clear, but what I am trying to say is, I told you about the heroes of faith, list of the heroes of faith. ఇక్కడ ఈ పట్టిక విశ్వాసుల వీరుల యొక్క పట్టికను మనం ఇక్కడ చూస్తాం. But here finally in verse 40 it is saying, 40వ వచనం ఏముందంటే, this list will not be completed. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని, just tell what I said. మనము This list will not be completed. ఈ పట్టిక అనేది ముగింపబడదంట. Fill in the blanks, what you do. కాబట్టి ఇంకా ఖాళీ ఉందంట, ఇంకా కింద ఖాళీ ఉందంట. ఆ మాట చెప్పండి. వితౌట్ యూ. కాబట్టి నేను లేకుండా, మీరు లేకుండా ఈ పట్టిక అనేది కంప్లీట్ ముగించలేదు, ఇంకా కంటిన్యూగా రాస్తా ఉన్నాడు. చూడండి, ఆలోచించినారా? ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించినారా? విశ్వాసుల పట్టిక and what they have done we have seen. విశ్వాసుల వీరుల పట్టిక వాళ్ళు ఏం చేసినారో ఇక్కడ రాసినాడు. But this list is not complete. కాబట్టి ఇది ఇంకా కింద ఇంకా ఖాళీ ఉందంట, దాంట్లో ఇంకా చేర్చబడతా ఉన్నారంట చాలా మంది. So in this list who have to be there? ఈ పట్టికలో ఎవరు ఉండాలా? నువ్వు ఉండాలా, నేను ఉండాలా, అందరం ఉండాలా. నీవు నేను మనందరము దాంట్లో ఆ పట్టికలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. Then what a great responsibility in Christian life you and I have. కాబట్టి మనకు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనకి ఎంత బాధ్యత ఉందో ఇక్కడ గమనించండి. Is it a ordinary thing or joke is it? కాబట్టి ఇది ఏమైనా సామాన్యమైన విషయమా ఇక్కడ రాయబడాలంటే? God wants to write your name and my name in the list of faith. నీ పేరు నా పేరు ఇక్కడ రాయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. Because he is saying that the list cannot be completed without you and me. కాబట్టి ఈ పట్టిక అనేది పూర్తి కాదు, నువ్వు నేను లేకుండా ఈ పట్టిక పూర్తి కాదు అని దేవుడు అంటున్నాడు. Then what will be written about? Suppose my name is Joseph, what God can write about me? కాబట్టి ఇక్కడ మన పేరు పెట్టుకుంటే నీ గురించి నా గురించి దేవుడు అక్కడ ఏమని రాస్తాడు? What he can write? ఏమని రాయగలుగుతాడు దేవుడు? What state we are now? మనం ఏ సాక్ష్యం పొందుకున్నామని దేవుడు రాస్తాడు అక్కడ. మన బలలో పాలు పొంగులు కలిగి ఉందా? Let us examine our life. దీన్ని మనము పరీక్షించుకోవాలి. I am not going further. I think I will stop. What is the time? 2. Yeah, I will stop here only. Actually message ఉంది కానీ, but this is more than enough. We meditate. కాబట్టి ఏదైతే మనం చూసుకున్నామో దీన్ని బట్టి మనం పరీక్షించుకుంటే మనము అర్హత కలిగి ఉన్నాము, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము మనం పరీక్షించుకోవచ్చు. సో we are not spectators. మనం ఏదో వీక్షకులము కాదు. స్టేడియంలో ఎంతమంది ఉంటారు? స్టేడియం 1 lakh people maybe spectators, about seeing how many people, 11 or 15 people playing the game. ఈ స్టేడియంలో చాలా మంది, లక్షల మంది ఉంటారు, కానీ దాంట్లో ఆడేది ఎంతమంది అంటే 11 మంది. వాళ్ళని చూడడానికి వీళ్ళందరూ వస్తారు. Spectators are more or performers are more? కాబట్టి దాంట్లో ఆడేటోళ్ళు ప్రాముఖ్యమా, చూసేటోళ్ళు ప్రాముఖ్యమా? Then God wants you to be a spectator or a performer. కాబట్టి దేవుడు నిన్నేమనుకుంటున్నాడు? నిన్ను చూసేవానిగా ఉంచాలనుకుంటున్నాడా, లేకుంటే ఆడేవానిగా ఉంచాలనుకుంటున్నాడా దేవుడు? Just not seeing, they have done well, not praising them, but God wants you and me. Let us, what is that Shirshika, what I told you in the beginning?
ఇక్కడ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఎవరి గురించో కాదు, వాళ్ళు ఇట్లా చేసినారు వీళ్ళు ఇట్లా చేసినారు కాదు, నువ్వేం చేస్తున్నావో దాని గురించి మనము ఎక్కువ ఆలోచించేవారు Because God is గురించి saying దేవుడు ఏమనుకుంటాడో దాని గురించి ఆలోచించాలా. Without your name, the list is not going to be కాబట్టి there. నా పేరు లేకుండా ఆ పట్టిక అనేది పూర్తి కాదు అన్న సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. Let us learn the race. కాబట్టి ఇక్కడ ఈ శీర్షిక ఏంటిది అని అంటే మనం ఈ ఓపికతో పరిగెత్తాలా, Run the race, ఈ పందెంను పరిగెత్తాలా, looking unto Jesus, కాబట్టి క్రీస్తును చూస్తూ పరిగెత్తాలా. the perfecter and finisher of our faith. కాబట్టి He is there to support us. He is there to encourage us. He is there to go in this race. కాబట్టి దేవుడు మనల్ని ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. మనం ఆ పందెంలో పరిగెత్తి ఈ పరుగు పందాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలా. What if the verse we know కదా 1 Corinthians 13:5 అదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే I don't know. Just see. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏదో మేబీ I don't know. సారీ ఏదో విశ్వాసం ఒక వచనం ఉంది, ఎవరైనా చెప్పగలరా? భూమి మీద దేవుడు వచ్చినప్పుడు ఈ విశ్వాసం కనుగొనున్నా, ఇది కాదులేండి, ఐ థింక్ సంథింగ్ మిస్సింగ్. అటు విశ్వాసం నేను మరలా వచ్చినప్పుడు కనుగొందును. భూమి మీద దేవుడు వస్తే విల్ యు ఫైండ్ ఫెయిత్? దేవుడు తిరిగి వచ్చిన ఒక దగ్గర మిమ్మల్ని మీరు విశ్వాసం కలిగి ఉన్నవారో లేదో వీక్షించండి. అర్థమైందా? లెట్ us టెస్ట్ అవర్ ఫెయిత్. విశ్వాసంతో ఉన్నామా? కాబట్టి మన ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ విశ్వాసం మనలో ఉందా? ఒకవేళ దేవుడు చూడడానికి వచ్చినప్పుడు, లేకుంటే దేవుడు తిరిగి దర్శించినప్పుడు ఆ ఆ విశ్వాసము మనలో కనుగొంటాం లేదు. 2 Corinthians 13:5 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. We'll say when you are taking part in the table, what we say? Examine your బలలో పాల్పొమ్ములు కలిగి ఉన్న ముందు మనం ఏం చూస్తాము? మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలంట. ఎట్లా చూడండి. Let us read this verse. ఈ 13వ వచనము చూడండి. 13వ అధ్యాయం. Examine yourselves. చదువుదాం అందరూ కలిసి. Examine yourself to see whether you are in the faith. Test yourself, or do you not realize this about yourself, that Jesus Christ is in you, unless indeed you faith. Examine yourselves, test yourself. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని. Examine ourselves whether in faith or not faith. కాబట్టి మనం పరీక్షించుకోవాలా, ఆ విశ్వాసంలో మనం ఉన్నామా లేదా అనేది మనమే పరీక్షించుకోవాలి. That means we are in the faith or we are not in the faith. కాబట్టి దాని ఏంటంటే మనం విశ్వాసంలో ఉన్నామా, విశ్వాసం లేకుండా ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి. But we have seen this afternoon the list of heroes of faith. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ విశ్వాసుల వీరుల యొక్క పట్టకాన్ని మనం చూస్తూ వస్తున్నాం. Then is your name in the list of the heroes of faith? కాబట్టి ఇక్కడ పరీక్షించుకోవాల్సింది ఏంటంటే నా పేరు ఆ పట్టికలో ఉంటుందా ఉండదా అన్న సంగతిని మనం God పరీక్షించుకోవాలి. wants you and me to be in that list of కానీ faith. దేవుని ఉద్దేశం ఏమైందంటే నీ పేరు నా పేరు ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. Because that list is not going to be complete without your name and my name. కాబట్టి నా పేరు లేకుండా ఆ పట్టిక అనేది పూర్తి కాదనేది దేవుడే చెప్తా ఉన్నాడు. What a great responsibility God has put in your life and my life. What a great expectation God is making your life and my life. చూసినట్లయితే నా జీవితంలో దేవుడు ఎంత బాధ్యత మనకు అనుగ్రహించినాడు, ఎంత మనము ఎటువంటి ఈ బాధ్యతను ఎటువంటి how much God is expecting చూపును from మనం you and కలిగి me. ఉంటాం. నీ నా దగ్గర నుంచి దేవుడు ఎంత అపేక్షిస్తున్నాడు, నా జీవితం నుంచి దేవుడు ఏం అపేక్షిస్తున్నాడు, ఎంత అపేక్షిస్తున్నాడు అనేది మనం పరీక్షించుకోవాలి. ఒక నిమిషం అందరం మౌనంగా ఉండి దేవుని యొక్క వాక్యం వెలుగులో మన జీవితాన్ని, మనకి విశ్వాసం ఉందా లేదా, విశ్వాసం ఉంటే విశ్వాసం వీరుల్లాగా ఉందా పరీక్షించుకుందాము. ఒక నిమిషము సరి చేసుకుందాము. బల్లలో, ప్రభు యొక్క బల్లలో పాల్పొందాం. దేవుని యొక్క వాక్యం విన్నామండి. హలో, దేవుని యొక్క వాక్యం మనం విన్నాము. వాక్య వెలుగులో ఒక నిమిషం సమయం ఇస్తాను, మీరు మమ్మల్ని మనం పరీక్షించుకుందాం.